భగవద్గీత అధ్యాయం 2 33వ శ్లోకం. అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అధ కనుక, చేత్ ఒకవేళ, త్వం నీవు, ఇమం ఈ, ధర్మ్యం ధర్మయుతమైన, సంగ్రామం యుద్ధమును, న కరిష్యసి చేయకపోతే, తతః అప్పుడు, స్వధర్మం నీ ధర్మమును, కీర్తిం కీర్తిని, హిత్వా కోల్పోతావు, పాపం పాపమును, అవాప్స్యసి పొందుతావు. భావం. కృష్ణుడు అర్జునుడితో పలికెను, ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేర్చకపోతే ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు. అర్జునుడు పేరుగాంచిన యోధుడు. చాలామంది దేవతలతో, శివుడితో కూడా అర్జునుడు యుద్ధం చేసి కీర్తిని పొందాడు. ఒకసారి వేటగాని రూపంలో ఉన్న శివుడితో అర్జునుడు పోరాడి ఓడించి మెప్పించిన తర్వాత శివుడు నుండి పాశుపతాస్త్రాన్ని బహుమతిగా పొందాడంట. అర్జునుడు గొప్ప యోధుడని ప్రతి ఒక్కరికి తెలుసు. అర్జునుడి గురువైన ద్రోణాచార్యుడు కూడా అర్జునికి వరాలిచ్చి గురువునైనా చంపగల విశేషమైన ఆయుధాన్ని ప్రసాదించాడంట. ఈ విధంగా అర్జునుడు ఇంద్రునితో పాటు అనేక మంది ప్రామాణికుల నుండి యుద్ధ యోగ్యతలను పొందాడంట. ఇటువంటి విశేషమైన యోగ్యతలు ఉండి, వరాలు ఉండి, గొప్ప యోధుడిగా ఉండి కూడా అతడు యుద్ధాన్ని విడిచిపెడితే అతని ధర్మాన్ని అలక్ష్యపరిచినవాడు అవుతాడు. అంతేకాకుండా అతనికి ఉన్న పేరు ప్రతిష్టలు కూడా కోల్పోవలసి వస్తుంది. ఈ విధంగా తన ధర్మమైన యుద్ధాన్ని నుంచి తప్పుకోవడం వలన అతడు నరకానికి వెళతాడు.